అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి కార్యక్రమంలో రామాయణంలో బాలాకాండలో దశరథ మహారాజు ఆ ఒక్క అయోధ్యలో కొలువుదీరి ఉన్నటువంటి సమయంలో విశ్వామిత్రులు వారు వచ్చి రామలక్ష్మణుని తన తాలూకు యాగ సంరక్షణార్థము అడగటంతో ఈ రామలక్ష్మణుని పంపించేటువంటి ఘట్టం దగ్గర నుంచి మనం చెప్పుకోవటం ప్రారంభించాము. మొత్తం బాలాకాండ అంతటినీ కూడా నేను ప్రారంభించలేదు. బాలాకాండలో ప్రారంభించినటువంటి భాగం ఏంటంటే, దశరథుడు సభ తీర్చుంటుండగా విశ్వామిత్రుల వారు వచ్చి రామలక్ష్మణుని అడగటం జరిగింది అన్నటువంటి దగ్గర నుంచి ప్రారంభించి ఆ రామలక్ష్మణుని వెంట పెట్టుకొని విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమానికి వస్తూ ఈ యొక్క సిద్ధాశ్రమానికి వచ్చే ముందర శోణానదీ తీరంలో ఆ ఒక్క రాముడికి బల అతిబల అనేటువంటి విద్యల్ని నేర్పటం జరిగింది. ఆ తర్వాత తాటకిరి అనేటువంటి దాని వృత్తాంతం చెప్పి తాటకిరి సంహరించిన తర్వాత మిగిలినటువంటి ఈ ధనుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం అంతటినీ కూడా దేవతలు ఋషులు అందరి ప్రార్థన మీద ఈ రాముడికి చెప్పటం జరిగింది విశ్వామిత్రుల వారు. తదుపరి వీళ్ళని తీసుకుని ఆ ఒక్క సిద్ధాశ్రమానికి వెళ్ళి యాగ పరిసమాప్తి తర్వాత మళ్ళీ వీళ్ళు గంగానదిని దాటేటప్పుడు అక్కడ రాముడు అడగటం జరిగింది, శోణానదిని మనం దాటినట్లుగానే ఈ గంగానదిని కూడా దాటుదాము అని చెప్పేసి విశ్వామిత్రుల వారితో చెప్పటం జరిగింది. అక్కడి నుంచి విశ్వామిత్రుల వారు ఎన్నో కథలని చెప్పుకుంటూ వస్తూ శివపార్వతులు ఉన్నటువంటి ఆశ్రమాన్ని చూపించి ఈ ఆశ్రమంలో మన్మథ దహనం తర్వాత శివపార్వతులు హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్షీరసాగర మదనం కథ, తర్వాత సగరపుత్రులు ఈ యొక్క సాగరాన్ని తవ్వటం, భగీరథుడు గంగని ఆ యొక్క ఆకాశగంగని భూలోకానికి తీసుకురావడానికే బ్రహ్మని గురించి తపస్సు చేయటం, తర్వాత శివుడి గురించి తపస్సు చేసి ఈ యొక్క గంగానదిని ఎలా తీసుకొచ్చారు అనేటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా చెప్పుకొచ్చిన తర్వాత వీళ్ళు జనకపురి వెళ్ళిన తర్వాత ఆ యొక్క జనకపురిలో శతానందుల వారు ఈ విశ్వామిత్రుల తాలూకు వారి జీవిత వృత్తాంతమంతటినీ కూడా యథాతథంగా చెప్పటం జరిగింది. అంటే విశ్వామిత్రుల వారు చెప్పిందే కాకుండా శతానందుల వారు కూడా ఆ విషయాన్ని మరొక్కసారి నిజమే ఆయన చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా అనేటువంటి దాన్ని నిజ నిర్ధారణ చేస్తూ జనక మహారాజు తాలూకు ఆ ఒక కులగురు అయినటువంటి శతానందుల వారు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. తదుపరి ఆ ఒక రాముడు ఆ శివధనుర్భంగాన్ని గావించిన తర్వాత దశరథుడు వాళ్ళ పరివారాన్ని పిలిపించి
జనక మహారాజు యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత దేవతలకి ఆహుతులను చెల్లించి ఈ యొక్క సీతారాముల తాలూకు కళ్యాణాన్ని చేయటం జరిగింది. రాముడికి సీతనిచ్చి, లక్ష్మణుడికి ఊర్మిళనిచ్చి, భరతుడికి మండోదరినిచ్చి, ఇలాగా ఈ నలుగురి తాలూకు దశరథ తాలూకు పుత్రులకి 4 పిల్లల్నిచ్చి వివాహం చేయటం జరిగింది. వివాహానంతరము వాళ్ళందరి వద్ద నుంచి కూడా విశ్వామిత్రుల వారు సెలవు తీసుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఎప్పుడైతే పురుషోత్తముడి కళ్యాణం జరిగిందో, ప్రకృతితో పురుషోత్తముడి కళ్యాణం జరిగిందో, అక్కడితో తను తీసుకొచ్చినటువంటి పని నిర్విఘ్నముగా సాగినదని చెప్పేసాను విశ్వామిత్రుల వారు తలంచి, మిగిలినటువంటి శేష జీవితం అంతటినీ కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవటానికి, అప్పటికే ఆయన బ్రహ్మ ఋషిగా మారటంతో ఆయన మిగిలినటువంటి సాధనాత్రయాన్ని పూర్తి చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. అటు తదుపరి ఎక్కడా కూడా విశ్వామిత్రుల వారి గురించినటువంటి ఒక ప్రస్తావన కూడా రాలేదు. వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా అటువంటి ప్రస్తావన చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించదగ్గటువంటి విషయం. అంటే రాముడు వారు అవతరించేంత వరకు మాత్రమే విశ్వామిత్రుల తాలూకు కథాగమనాలన్నీ జరిగాయి. కానీ అవతార పురుషుడైనటువంటి రాముడు ఉద్భవించిన తర్వాత విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్ర చర్మాంకానికి వచ్చేసినట్టుగా మనం గ్రహించవలసింది. అప్పటికే బ్రహ్మ ఋషి అయిపోవటం, రాముడిని తీసుకుని యజ్ఞ పరిసమాప్తి గురించి సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి వాళ్ళకి బల అతిబల అనేటువంటి విద్యలతో పాటు మొత్తం ధనుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రతంత్ర శాస్త్రాలన్నింటినీ కూడా, అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా రాముడికి చెప్పి, రామ కళ్యాణం తర్వాత ఆయన అందరి వద్ద సెలవు తీసుకుని దశరథుడి దగ్గర, జనకుడి దగ్గర, ఈ యొక్క రావణుడి దగ్గర అందరినీ సెలవు తీసుకొని ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. అలా విశ్వామిత్రుల వారు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడిని తీసుకొని ఆ జనక మహారాజు ఆ మిథిలా నగరం పురవీధుల వెంబడ ఆ ఒక మిథిలా నగరాన్ని దాటించేంత వరకు కూడా వారితో ప్రయాణం చేసి, వారికి వస్తు సంభారాలన్నింటినీ కూడా ఇచ్చి, వాళ్ళకి వీడ్కోలు చెప్పి తిరిగి తన నగరానికి రావటం జరిగింది జనక మహారాజు. తదుపరి విశ్వామిత్రుల వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు. జనకుడు తన రాజ్యానికి వచ్చేశాడు. దశరథుడు తన తాలూకు 4 పుత్రులని, మంత్రులని, ఋషులని, వశిష్ఠుల వారిని, తన తాలూకు భార్య బంధువర్గాన్ని అందరినీ కూడా వెంట పెట్టుకొని అయోధ్యను చేరటానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు అరణ్య మార్గంలో జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు రావటం జరిగింది. ఆ పరశురాముల వారు వస్తూనే ఆయన చూడగానే దశరథుడు చాలా భీతిల్లి ఉందటే ఆయన దశరథుడితో మాట్లాడకుండా రాముడితోనే మాట్లాడి తను ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని సూటిగా చెప్పటం జరిగింది. తను మహేంద్రగిరి పర్వతం మీద ఉంటున్నప్పుడు ఈ శివధనుర్భంగం తాలూకు ధ్వని వినిపించటంతో ఈ యొక్క విష్ణు ధనస్సును కూడా తీసుకుని వచ్చాను, ఈ యొక్క విష్ణు ధనస్సును నీకు ఇచ్చి నీతో ద్వంద్వ యుద్ధం చేసి వెళ్దామనుకున్నాను అని చెప్పేసి చెప్తే, రాముడు మా తండ్రి గారి తాలూకు సంభ్రమాశ్చర్యాల్లో ఉన్నారు కాబట్టి
నేను మా తండ్రి గారు లాంటి వాడిని కాదు కాబట్టి మీరు ఇవ్వవలసినటువంటి ఆ విష్ణు ధనస్సును నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసరి అవతార పురుషుడైనటువంటి పరశురాముడి తాలూకు అవతారాన్ని పరిసమాప్తిగా తనలో విలీనం చేసుకోవటం జరిగింది. అవతార పరిసమాప్తి జరిగినటువంటి పరశురాముల వారు మళ్ళీ తిరిగి మహేంద్రగిరి పర్వతం మీద తన ధ్యానాన్ని కొనసాగించుకోవటానికి రామచంద్రుడికి చెప్పి ఆయన శరవేగంగా ఆ యొక్క మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవటం జరిగింది. పరశురాముల వారు వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజుని తండ్రి అని చెప్పేసి అని పిలిచి, పరశురాముల వారు వచ్చి వెళ్ళిపోయారు, ఇంకా మీ ఆజ్ఞ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు, మన ప్రయాణానికి కావలసినటువంటి అనుజ్ఞను మీరు ఇవ్వవలసినది అని చెప్పేసని ఈ ఒక్క రాముడు చెప్పగా మిక్కిలి సంతసించి జరిగిన విషయం అంతటినీ కూడా తెలుసుకొని బ్రతుకు జీవుడా వచ్చినటువంటి పరశురాముడు ఈ కళ్యాణ రాముడికి ఏ విధమైనటువంటి ఇది హాని తలపెట్టకుండా ఆయన మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మిక్కిలి ఆనందపడి తన తాలూకు పరివారాలంతటినీ కూడా అయోధ్య నగరానికి పయనం అవ్వటానికి కావలసినటువంటి అనుజ్ఞను ఇవ్వటం జరిగింది. దానితో అందరూ కలిసి ఈ యొక్క అయోధ్య నగరాన్ని చేరటం జరిగింది. ఈ యొక్క అయోధ్య నగరాన్ని చేరుతున్నప్పుడు ఈ యొక్క దశరథుడు ఈ రామలక్ష్మణులతో పాటు వాళ్ళ తాలూకు వివాహమైనటువంటి నూతన వధూవరులతో కూడా వస్తున్నారని తెలుసుకున్నటువంటి పురప్రముఖులు వీధులన్నింటినీ కూడా రంగరంగ వైభవంగా రంగవల్లులతో తీర్చిదిద్దడం జరిగింది. అందరూ కూడా ఆ వస్తున్నటువంటి కొత్తగా వచ్చేటువంటి సీత, ఊర్మిళ వీళ్ళందరినీ కూడా చూడటానికి వాళ్ళు పురవీధులలో బారులు తీర్చి నుంచోటం జరిగింది. అటువంటి వాళ్ళందరికీ కూడా కన్నుల పండుగ చేస్తూ వీళ్ళు వాళ్ళకి కనిపిస్తూ రాజప్రసాదాల్లోకి రావటం జరిగింది. రాజప్రసాదాల్లోకి వచ్చిన తర్వాత సీతారాములకి మంగళహారతులనిచ్చి సుమంగళులందరూ కూడా వాళ్ళ తాలూకు అంతఃపురంలోకి తీసుకువెళ్ళటం జరిగింది. ఇలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరి అంతఃపురంలోకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఎవరి నిజాశ్రమాలకి వాళ్ళు ఋషులు వెళ్ళటం జరిగింది. వశిష్ఠుల వారు కూడా తమ తాలూకు ఆశ్రమానికి పూర్వాశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఇటువంటి తరుణంలో దశరథుడు తన నలుగురు పుత్రుల్ని పిలిచి వాళ్ళందరూ కూడా పరివేష్టించుంటుండగా భరత శత్రుఘ్నుల్ని చూస్తూ, భరత మీ యొక్క తాతగారైనటువంటి కేకేయి మహారాజు గారు నిన్ను చూడాలనేటువంటి సత్సంకల్పంతో మనం మిథిలా నగరంలో ఉంటుండగా మీ మేనమామని పంపించటం జరిగింది. మీ మేనమామ వచ్చి నిన్ను వాళ్ళ తాతగారింటికి తీసుకెళ్తాను అంటే వాళ్ళ తండ్రి గారింటికి తీసుకెళ్తాను అని చెప్పేసి అని అన్నప్పుడు నేను ఇలా వివాహ నిమిత్తం ఇక్కడికి వచ్చాను కాబట్టి వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పేసి నేను చెప్పాను కాబట్టి నీవు శత్రుఘ్నుడు కలిసి మీరు ఈ కైకేయి తాలూకు రాజ్యానికి వెళ్ళవలసిందిగా ఆ యొక్క దశరథుడు భరతుడికి చెప్పటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి కేకేయ రాజకుమారుడైనటువంటి నీ మేనమామ ఈ యుధాజిత్తు నిన్ను తీసుకుని పోవుటకే ఇంకా
వివాహం తర్వాత కూడా నాతో పాటు అయోధ్యకి రావటం జరిగింది కాబట్టి ఆ వచ్చినటువంటి మీ మేనమామతో మీరు ఆ కైకేయి అనేటువంటి కేకయరాజు కుమారు అంటే కేకయరాజు దగ్గరికి మీరు వెళ్ళవలసినదని చెప్పేసి అనటంతో తండ్రి అయినటువంటి దశరథుడికి నమస్కరించి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు తమ తల్లుల వద్ద సెలవు తీసుకొని వాళ్ళు ప్రయాణానికి బయలుదేరటం జరిగింది. శూరసేనుడను నరశ్రేష్ఠుడును అయిన భరత శత్రుఘ్నులను ఈ శూరసేనుడైనటువంటి మేనమామ వంట పెట్టుకొని తన తండ్రి అయినటువంటి కైకేయి మహారాజు దగ్గరికి తీసుకొని వెళ్ళటం జరిగింది. శ్రీరాముని అనుమతి పొంది ప్రేమమూర్తి అయిన తల్లుల యొద్ద కూడా సెలవు తీసుకొని ఈ భరత శత్రుఘ్నులు ఆ కేకేయి రాజ్యానికి వెళ్ళటం జరిగింది. ఆ తదుపరి ధర్మాత్ముడైనటువంటి రాముడు సీతా సమేతుడై తండ్రి తాలూకు ఆజ్ఞతో తన తాలూకు మందిరానికి వెళ్ళి సుఖ సంతోషాలతో ఉండటం జరిగింది. వేదాలు ధర్మాలు పేర్కొన్నట్లుగా ఆ ఒక్క వేద ధర్మ లక్షణాలన్నింటినీ కూడా ఆచరిస్తూ రామలక్ష్మణులు అయోధ్యలో వాళ్ళు హాయిగా వాళ్ళ తాలూకు అంతఃపురాల్లో ఉంటూ ఆ వేద ధర్మాలని వేద విద్యల్ని కూడా అనుసరిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండటం జరిగింది. మహావిశ్వాసనీయుడైనటువంటి సత్యపరాక్రమశాలైనటువంటి శ్రీరాముడు తన సద్గుణములచే ఆ ఒక్క తన తాలూకు సత్ప్రవర్తనతో రాముడు అయోధ్య నగరంలో పురవాసులందరికీ కూడా తలలో నాలుకగా అన్నట్లుగా అందరికీ కూడా ప్రేమపాత్రుడుగా మలగటం జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సీతాదేవి కూడా ప్రజల తాలూకు మన్ననల్ని పొందుతూ ఆవిడ హాయిగా చక్కగా రాముడితో పాటు తన తాలూకు ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం రాశారంటే వీర్యసల్కనయగు సీతాదేవిని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నందున శ్రీరాముడు ఆమెపై మిక్కిలి ప్రీతిపాత్రులయ్యి వాళ్ళిద్దరి కూడా అన్యోన్యముగా మెలుగుచుండేది అని చెప్పేటువంటిది ఇక్కడ ఆ ఒక విషయాన్ని ఇక్కడ ఈయన రాయటం జరిగింది. దీన్నే వాల్మీకి మహర్షి ప్రియాతు సీత రామస్య దారః పితృకృత ఇది గుణధూపగుణకృతాపి పితృరూపయో భవ్యతః అని చెప్పేసి సంస్కృతంలో రాయటం జరిగింది. వాళ్ళ అన్యోన్యంగా వాళ్ళ తాలూకు దంపతుల తాలూకు జీవన ప్రవృత్తిని ఈయన సంస్కృత భాషలో ఒకరినొకరు అన్యోన్యముగా కౌగలించుకుంటూ ఒక నిమిషము కూడా ఒకరినొకడు ఎడబాయకుండా సీతారాములు కలిసి మెలిసి ఉన్నారు అనేటువంటి భావాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యొక్క సంస్కృత పద్యంగా రాయటం జరిగింది. దాన్నే తెలుగులోకి అనువదించేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పరస్పరానురాగాలతో చాలా కాలం విహరించుచుండిరి. జనకుడు వీర్యసల్కనయగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందులకు శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యను, పతి సేవాపరురాలయ్యను అనేటువంటి గుణముల చేత ఈవిడ చాలా గొప్పగా కీర్తింపబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. అంటే వివాహానంతరము ఎటువంటి పరిస్థితిలో కూడా దంపతులైనటువంటి వారు విడివిడిగా శయనింపరాదు అనేటువంటి నియమ నిబంధనల్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పటం మూలంగా
వాటిని యథాతథంగా బహిర్గతంగా చెప్పటం అంత ధర్మం కాదని చెప్పేసి ఒక చిన్న ముక్కగా మాత్రమే వీళ్ళు ఇక్కడ రాయటం జరిగింది. దాన్ని తీసుకుని ఇక్కడ చెప్పటం కూడా జరుగుతున్నటువంటిది. దంపతులైనటువంటి వారు ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు శయనించేటువంటి సమయంలో కూడా కలిసే ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు త్రేతాయుగంలో ఉన్నటువంటి నిబంధనలు. నేటి కాలానుగుణంగా ఈ కలియుగంలో దంపతులు అనేటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా మొగుడుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పెళ్ళాలు ఒక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కనుక వాళ్ళు ఉభయులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కలిసి మెలిసి ఉండేటువంటిది ఏదైనా ఉన్నట్టయితే రాత్రి సమయంలో తప్పితే అది మిగిలిన సమయంలో అసంభవం అనేటువంటి విషయం ఈ కలియుగంలో మనం నేర్చుకోవాల్సిన విషయము. కానీ ఇది త్రేతాయుగంలో రాసినటువంటి కథాగమనం కాబట్టి వ్యాస భగవానుడు రాసినటువంటి భారతంలో కానీ అలాగే వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ యొక్క రామాయణంలో కానీ ఆ యొక్క పత్ని అనేటువంటిది సహధర్మచారిణి అనేటువంటిది ఎల్లవేళలా కూడా పతిని అనుసరించి ఉండటమే ఆమె తాలూకు ధర్మము అనేటువంటిది ఆనాటి కాలంలో ఉన్నటువంటిది. ఈనాటి కాలంలో వాటిని తుంగలో తొక్కేసి ఎవరికి వాళ్ళు అన్నట్టుగాను వాళ్ళ స్వతంత్ర జీవన ప్రతివృత్తితో జీవితాలని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. వివాహానంతరము దంపతులైనటువంటి వారు 3 రాత్రుల కన్నా విడిగా శయనింపరాదు అనేటువంటి నిబంధన ఆ ఒక కృతయుగము త్రేతాయుగంలో ఉండేవి. అదే త్రేతాయుగంలో కూడా కొంతకాలం ఉన్నప్పటికీ కూడా ద్వాపర యుగంలో మాత్రం కొన్ని నిబంధనలు సడలించబడ్డాయి. ఈ యొక్క కలియుగంలోకి వచ్చేటప్పటికీ పూర్తిగా నిబంధనలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళు మేము పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పేసానో లేకపోతే ఇంకో బంధువర్గం ఇంటికి వెళ్ళాలనో వెళ్ళిపోవటం జరుగుతోంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలిసినటువంటివే. ఈ మధ్య ఇటువంటి విషయాలని మీదనే సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని భర్తకి అసౌకర్యం కలిగించేటట్లుగా భార్య భర్తకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే దానికి భార్య తగినకి శిక్షకి అర్హురాలే అని చెప్పేసని సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క తీర్పు చెప్పడం జరిగింది అనేటువంటిది ఈ మధ్య చెప్పినటువంటి తీర్పుగా గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఈ దంపతులు అనేటువంటి వాళ్ళు కృతయుగం తాలూకు ఎలా భార్యాభర్తలైనటువంటి సీతారాములు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించి వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకుంటారనుకుంటూ ఇక్కడితో బాలాకాండ అనేటువంటి ఈ కాండని పూర్తి చేయటం జరిగింది. ఇక్కడితో బాలాకాండ పూర్తయిపోయి రాజఋషి అయినటువంటి ఈ యొక్క దశరథ మహారాజు శ్రీరాముడైనటువంటి ఉత్తమ రాజపుత్రుడైనటువంటి తన తాలూకు పుత్రుడి తాలూకు మనోరథాన్ని ఈడేర్చటం గురించినటువంటిది అతని తాలూకు మనస్సులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని ఆ ప్రకారం చేద్దాము అని చెప్పేసని దశరథ మహారాజు ఈ బాలాకాండ చివరిలో తన తాలూకు మంత్రులతో ఆయన పరివేష్టించి వాళ్లతో తన మనసులో మాటలన్నింటినీ కూడా చెప్తున్నటువంటి సమయంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ బాలాకాండ అనేటువంటి ఈ కాండని పరిసమాప్తి చేయటం జరిగింది. మనం రామాయణం అనేటువంటి మొత్తం గ్రంథాన్ని మనం చెప్పుకోవటానికి అనుకోలేదు. ఇది ఎందుకు తీసుకున్నామంటే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని ఎంట పెట్టుకుని వచ్చి
వాళ్ళ కళ్యాణం తర్వాత ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. భారతానికి రామాయణానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాలంటే బాలకాండలో ఈ ఒక్క విభాగాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనం చెప్పగలగటానికి ఆస్కారం ఉంటుంది. రామాయణం అనేటువంటిది వేద ధర్మానికి సంబంధించినటువంటి విభాగమే తప్పితే ఇది కథాగమనం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పటం గురించినటువంటి దానికి ఈ యొక్క రామలక్ష్మణుని తీసుకొచ్చినటువంటి విశ్వామిత్రుల వారు ఎప్పుడైతే సీతారామ కళ్యాణం జరిగిందో ఆయన తన తాలూకు మిగిలిన శేష జీవితాన్ని గడపటానికి వెళ్ళిపోవటం జరిగింది. కానీ వ్యాస భగవానుడు తీసుకున్నటువంటి భారతంలోకి వచ్చేటప్పటికి భారతము కూడా వేరే, అది కథ కాదు. ఆ ఒక్క కథ కూడా రామాయణానికి సంబంధించినటువంటి కథే. ప్రతి నిమిషము కూడా రామాయణాన్ని భారతంలో చెప్పేటువంటి కథే అనేటువంటి విషయాన్ని శ్రోతలు గ్రహించవలసినటువంటి విషయము. అందుకని వ్యాస భగవానుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుల వారు మేనకతో ఉన్నటువంటి సమయాన్ని తీసుకుని మేనక గర్భవతి అయినట్లుగా ఆమెకు ఒక కుమార్తె కలిగినట్లుగా అప్పుడు విశ్వామిత్రుల వారు ఆ ఒక్క మేనకను చూసి తన తపస్సు భగ్నమైందని చెప్పేసని ఆయన అనుకుంటున్నటువంటి సమయంలో మేనక భయపడుతూ తను ఏమని శపిస్తాడో విశ్వామిత్రులు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇందు నీ తప్పేమాత్రమూ లేదు, తప్పంతా కూడా నాదేను, నా ఒక ఆశ్రమానికి పిలిచి నీతో నేను 10 సంవత్సరములు కాపర ఉండి ఈ యొక్క శకుంతల అనేటువంటి కన్యని కనటం మూలంగా తప్పంతా నాదేనని చెప్పేసని ఆ మేనకని వెళ్ళిపోమని చెప్పేసని ఆ నిజాశ్రమానికి దేవతల దగ్గరికి వెళ్ళిపోమని చెప్పేసని మేనకని ఏమీ అనకుండా అక్కడి నుంచి విశ్వామిత్రుల వారు కూడా తన తపస్సుని కొనసాగించుకోవటానికి తూర్పు దిక్కుగా వెళ్ళిపోయినప్పుడు ఆ ఒక్క ఆడపిల్ల అయినటువంటి ఆ శకుంతలములు అనేటువంటి పక్షులు పెంచుతూ ఉంటే కణ్వ మహర్షి తీసుకొచ్చి పెంపుడు తండ్రిగా ఆ ఒక్క శకుంతలని పెంచిన తర్వాత ఆమె దుష్యంతుడిని వివాహం చేసుకోవటం, దుష్యంతుడు శకుంతలకు భరతుడు అనేటువంటి వాడు పుట్టడం దగ్గర నుంచి భారతాన్ని చెప్పుకు రావటం అంటే ఈ యొక్క నాంది అనేటువంటిది రామాయణంలో ఉన్నటువంటి విశ్వామిత్రులు మేనకల్ని తీసుకుని భారతంలోకి తీసుకొచ్చిన తర్వాత అదే కథాగమనాన్ని చివరి వరకు పూర్తి చేసి చివరికి యుద్ధ పరిసమాప్తి తర్వాత స్వర్గారోహణ పర్వంతో భారత పరిసమాప్తి చేయటం జరిగింది. అందుకే దీనికి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాఘవ పాండవీయము అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఈ యొక్క రాఘవ పాండవీయాన్ని సమర్థిస్తూ అయ్యలరాజు రామభద్రుల వారు రామాయణానికి భారతానికి కూడా ఏ విధమైనటువంటి తేడా లేదు, అందులో ఎలా జరిగిందో ఇందులో కూడా విషయ పరిజ్ఞానం అంతా కూడా భారతంలో కూడా అవే విషయాలు ఉన్నాయి తప్పితే పేర్లు తేడా తప్పితే అందులో జరిగినటువంటి ఘట్టములే ఇందులో కూడా ఉన్నాయి. దశరథుడు ఒక మునికుమారుణ్ణి చూసి లేడి అనుకుని తన బాణ ప్రయోగంతో శబ్దబేరి అనేటువంటి బాణ ప్రయోగంతో ప్రయోగిస్తే ఆ మునికుమారుడు చనిపోతున్నప్పుడు మా తండ్రి గారికి వాళ్ళకి దాహం తీర్చవలసిందని చెప్పినప్పుడు దశరథుడు నీళ్ళని తీసుకెళ్ళి ఆ ఒక్క ముని దంపతులకు ఇస్తే వాళ్ళు శపించడం జరిగింది. నీవు కూడా మాలాగా పుత్రాని మీరు శోకిస్తూ మరణించాలి అని చెప్పటం జరిగింది. అదే విషయాన్ని భారతంలో తీసుకుంటే వ్యాస భగవాన్ రాస్తున్నప్పుడు పాండురాజు ఈ యొక్క ద్రౌపది ఈ యొక్క మాద్రి వీళ్ళు విహరిస్తున్నట్టు అంటే వీళ్ళందరినీ ఎంటపట్టుగా అరణ్యంలో ఉంటున్నటువంటి సమయంలో ఒక ముని దంపతులు లేళ్ళ వలె ఉంటున్నటువంటి సమయంలో ఈయన చూసుకోకుండా బాణం వేయటం మూలంగా పాండురాజు ఆ ముని దంపతులు మరణించడం జరిగింది.
దాంతో వాళ్ళు మరణిస్తూ మమ్మల్ని ఇలా కామక్రీడిలో ఉంటున్నప్పుడు ఏ కిరాతకుడు కూడా కామంతో ఉన్నటువంటిది గర్భవతి అయినటువంటి వాటిని సంహరించడు. అలాంటిది ఆ ఒక్క విషయం కూడా తెలియకుండా నీవు మా మీద బాణప్రయోగం చేశావు కాబట్టి నీవు కూడా నీ భార్యతో కలిసినప్పుడు నీవు మరణించుగాక అని చెప్పటంతో అక్కడి నుంచి ఈ యొక్క కథాగమనాలన్నీ కూడా ఒకదానికొకటి అనుబంధంలో రావటం జరిగింది. ఆ తదుపరి రాముడు శివధనుస్సుని భగ్నం చేసిన తర్వాత సీతని వివాహం చేసుకోవటం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడో ఈయన మత్స్యయంత్రాన్ని ఛేదించటంతో ఈ ద్రౌపదిని వివాహం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కైక మాటలతో రాముడు అరణ్యానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ధర్మరాజు ఓడిపోవటం మూలంగా వీళ్ళు ఈ యొక్క అరణ్యవాసానికి వెళ్ళటం జరిగింది, వనవాసానికి వెళ్ళటం జరిగింది. అక్కడ వనవాసం అన్నారు, అరణ్యం కాదు వనవాసం అని చెప్తారు. వనవాసానికి వెళ్ళటం జరిగింది. రామాయణంలో 14 సంవత్సరముల తాలూకు వనవాసం చేస్తున్న సమయంలోనే ఈ యొక్క సీతని చివరి కాలంలో రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతే రాముడు యుద్ధానికి వెళ్ళి 14వ సంవత్సరంలో రావణుని సంహరించి సీతని తీసుకుని అయోధ్యకి రావటం జరిగింది. అదే కథాగమనంలో 12 సంవత్సరములు వీళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, 13 సంవత్సరములైన తర్వాత 1 సంవత్సర కాలము రాయభారాలతో గడిపిన తర్వాత మహాభారత యుద్ధం 14వ సంవత్సరం చివరి భాగంలో జరిగి ఆ యొక్క యుద్ధ పరిసమాప్తి తర్వాత వీళ్ళ తాలూకు స్వర్గారోహణ పర్వం చెందటం జరిగింది. ఇక్కడ కూడా రామాయణంలో రాముడు తన తాలూకు పిల్లలకి పట్టాభిషేకం చేసిన తర్వాత సరయూ నదిలోకి ప్రవేశించడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు స్వర్గారోహణ పర్వానికి వెళ్తున్నప్పుడు ముందుగా ఇక్కడ రామాయణంలో సీత అనేటువంటి ఈమె భూప్రవేశం చేయటం జరిగింది. తర్వాత రాముడు ఆ సరయూ నదిలోకి ప్రవేశించడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ద్రౌపది స్వర్గారోహణ పర్వంలో ద్రౌపది పడిపోవటం జరిగింది. ఆ తరువాత ఒకళ్ళ వెనుక ఒకళ్ళు పడిపోతూ చివరికి ధర్మరాజు మాత్రమే స్వర్గారోహణానికి వెళ్ళటం జరిగింది అనేటువంటి విషయాన్ని రాయటం జరిగింది. వీటన్నింటి అవగతం చేసుకుంటే వేద ధర్మం ఎలా చెప్పబడుతోంది అనేటువంటి విషయాలు మనకి కూలంకషంగా ఈ రామాయణ భారతాలు అనేటువంటివి మనకి చెప్పటం జరుగుతున్నటువంటి విషయము అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి విషయము. అంటే దేహము అనేటువంటిది శాశ్వతం కాదు. ఇది ఎప్పటికైనా సరే భూమిలోకి వెళ్ళవలసినదే అనేటువంటి విషయాన్ని సీత భూప్రవేశంలోకి వెళ్ళటంతో వాల్మీకి మహర్షి వారు చూపిస్తే వ్యాస భగవానుడు ద్రౌపది స్వర్గారోహణ పర్వంలో పడిపోతే భీముడు చెప్తాడు ధర్మరాజుకి ద్రౌపది పడిపోయినది అని చెప్పేసాను. ద్రౌపది అనేటువంటిది దేహం అనేటువంటిది పడిపోయిన తర్వాత నకులుడు వాళ్ళు పడిపోయారని చెప్పినప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఉన్నాయో ఈ యొక్క అవయవాలన్నీ కూడా పడిపోయాయి అని అన్నప్పుడు ఆ తర్వాత అర్జునుడు పడిపోయాడంటే ఇంద్రుడి కుమారుడు అని చెప్పబడుతున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆ యొక్క దేహంలో పనిచేయటం ఆగిపోయినాయి అని చెప్పేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు చెప్తున్నటువంటి స్వర్గారోహణ పర్వంలో చివరికి భీముడి పడిపోతూ నేను కూడా పడిపోతున్నాను అన్నగారు అని చెప్పేటువంటిది ఆ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి శ్వాస ఆగిపోయేటప్పుడు నేను కూడా ఆగిపోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆత్మకి తెలియపరచటాన్నే ఈ యొక్క వాయుకుమారుడైనటువంటి భీముడిగా తీసుకుని
ఈ ఒక వ్యాసుల వారు ఈ యొక్క విషయాన్ని స్వర్గారోహణ పర్వణలో ఇలా రాయటం జరిగింది అనేటువంటి విషయాన్ని శ్రోతలు గమనించవలసిందే తప్పితే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటువంటి వీళ్ళు ద్రౌపది పడిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు పడిపోకుంటూ వెళ్ళారు అని స్వర్గారోహణ పర్వంలో చెప్తూ ఉంటే దేహం ఎలా తన తాలూకు క్రియలన్నింటినీ ఆపేసుకుని నాభిస్థానంలో ఉన్నటువంటి ఆత్మ తాలూకు వీటన్నింటినీ కూడా ఎలాగైతే ఈ శ్వాస అంతటిని, ప్రాణాన్ని, జీవుడిని ఎలా మీదకి తీసుకుని కంఠస్థానికి తీసుకొచ్చి ఎలాగైతే ఈ యొక్క దేహాన్ని, ఉపాధిని వదిలేస్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ధర్మరాజు స్వర్గారోహణ పర్వము అనేటువంటి దానిలో వ్యాస భగవానుడు జీవుడి నిర్యాణాన్ని చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంత తప్పితే ఇవి కథలు కావు. ఈ కథలు చెప్పేసి ఆయన ధర్మరాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోతాము అనేటువంటి కథలు కాదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా తెలుసుకొని బ్రహ్మ విద్యా సాంప్రదాయం కలిగినటువంటి గురువులను ఆశ్రయించి సరైనటువంటి రీతిలో బ్రహ్మ విద్యని అభ్యసిస్తే ఈ యొక్క బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి ఈ వేద శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ రామాయణ, భారత, భాగవత కథలన్నీ కూడా మనకు సమస్తము కూడా తేటతెల్లంగా తెలుస్తాయి తప్పితే మామూలుగా కథలు చెప్పి వాళ్ళు ఏదో 40 రోజులు చెప్తాం, 30 రోజులు చెప్తాం, లేకపోతే 20 రోజులు చెప్తాం, లేక భాగవత సప్తాహం చేస్తున్నామంటే రెడ్డి గారు వచ్చారు కథ మొదలు పెట్టండి అని ఒక సామెత చెప్పినట్లుగా ఎంతకాలం చెప్పుకున్నా అవే కథలు. వారం దాటిన తర్వాత 8వ రోజు చెప్పడానికి ఉండదు కాబట్టి అక్కడితో పరిసమాప్తి చేసేసేయాలి, వెళ్ళిపోవాలి. అవే కథ, అదే గమనం చెప్పుకోవాలి. ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి, దాన్ని ఎలా మనం చేరుకుంటాము, దాన్ని మన సాధనా శ్రేణిలోకి ఎలా తీసుకొస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పగలిగేటువంటి వాడు బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు తప్పితే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క విషయాల్ని చెప్పలేరు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇది మా గురుదేవులైనటువంటి కృష్ణస్వామి గారి దగ్గర నుంచి మేము నేర్చుకోవటం మూలంగా కొంతవరకు మేము చెప్పగలిగాము. ఇక తదుపరి ఆ దైవానుగ్రహంతో మీకు మీరుగా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుని ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి సద్గురువులను ఆశ్రయించవలసినదిగా. ఎప్పుడైతే ఈ బోధ గురువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో 10 మందిని వేసుకుని తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు, నేను మొన్ననే ఒక ఉదాహరణ చెప్పాను. అత్యవసర మార్కులతో పాస్ అయ్యేటువంటి విద్యార్థుల్ని పట్టుకుని ఉండేటువంటి ఆ ఒక ఉపాధ్యాయుడు క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళని, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఈయనతో పని లేదు. ఈ యొక్క అత్యవసర మార్కులతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ యొక్క గురువు కావాలి. ఇక్కడ కూడా విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. ఈ అత్యవసర మార్కులతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నుంచి వచ్చేటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు అవుతారు తప్పితే ఒక ఉన్నత శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోరు అనేటువంటి విషయం మనకి లోకల్లో తెలిసినటువంటి విషయమే. బ్రతకలేని వాడు బడి పంతులు అని చెప్పేసి మనకి ఒక సామెత చెప్తారు. అంటే వాడు ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించలేనప్పుడు అటువంటి వాళ్ళు చేయగలిగేది ఏంటంటే, పుస్తకంలో ఉన్నది ఏది ఉందో దాన్ని చూసి యథాతథంగా చెప్పి ఆ యొక్క క్లాసులో నుండి విద్యార్థులకి పాఠం చెప్పగలిగేటువంటి వాడిని మాత్రమే ఉపాధ్యాయుడు అని చెప్పేసి అని అంటారు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్యార్థికి ఎంత వస్తుంది పాఠము? కనుక ఇక్కడ కూడా మన నిజ జీవితంలో ఆలోచిస్తే
మనకి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుల దగ్గర నుంచి మనం విద్యని నేర్చుకుంటేనే విద్య వస్తుంది తప్పితే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటామంటే వాడు గుడ్డివాడు మన్ను కూడా గుడ్డివాళ్ళని గోతులో పడతాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహించి సద్గురువులను ఆశ్రయించవలసినదిగా అటువంటి గురువుల వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతోనూ ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతోనూ మీకు మంచి గురువులు లభించి ఇటువంటి ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా బోధిస్తారనుకుంటూ నేటితో ఈ యొక్క బాలాకాండని పరిసమాప్తి చేస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.